ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16 నుంచి 28 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన సూచన, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 19 తారీఖు జరుగుతాయి. అయితే ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. స్టార్ రికార్డ్ తీసుకుందాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్ రికార్డ్ తీసుకుందాం. హీరోఫాంట్. మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం మన పనులు పక్కన పెట్టి పక్కవాళ్ళు పని చేయడం పొరపాటు. జీవితంలో స్థిరత్వం ఉండాలి. మనం ఎవరొకరు ఫాలో అవ్వాలి మనకు తెలియనప్పుడు. ఆ ఫాలో అవుతున్నప్పుడు డీవియేట్ అవ్వకూడదు. మన ఒరిజినల్ లైన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి పక్కకు పోకుండా అదే మార్గంలో వెళ్తూ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకోసం మీరు జీవించాలి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ మీరు వేసి దానికోసం మీరు జీవించాలి తప్ప వేరే వాళ్ళ కోసం అన్నెసరీ టైం పాస్ పనులు చేయకుండా మీకోసం మీరు జీవించడం ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. టైము డబ్బు అయిపోతే తిరిగి రావు, గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకు ఆ రకంగా ప్రవర్తిస్తే టైం వేస్ట్ చేసుకుండా ఉంటే మంచిది. చాలా ముఖ్యమైనటువంటి సూచన. మీకు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, నువ్వు ఎలా చేయొద్దురా బాబు అని చెప్తారు. చెప్పింది మీరు వినరు. ఈ సమయంలో నాకు తెలుసు అని అనుకుంటారని. అలా కాకుండా అనవసరంగా కాంప్లికేషన్ ఏది లేకుండా చూసుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ సోర్ట్స్, ప్రజెంట్ 6 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ టవర్ కార్డు తీసుకోవాలి. క్వీన్ ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో కొంత మానసిక ఒత్తిడి, ఘర్షణపూరిత వాతావరణం, అనవసరమైన చికాకులు, సమస్యలు, ఒక మాట అంటే ఇంకొక మాటలు అర్థం చేసుకోవడం, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు. ప్రజెంట్లో నడిపించుకుంటే వెళ్తూ ఉంటారు, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. సక్సెస్ఫుల్గా ఏముండదు కానీ సక్సెస్ఫుల్గా ఉన్నట్టుగా మీరు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. సామాన్యంగా నడిచిపోతుంది. ఫ్యూచర్ కార్డులో ఉద్యోగంలో మార్పులు కానీ, స్థలంలో మార్పులు కానీ, చేంజ్ ఆఫ్ జాబ్, చేంజ్ ఆఫ్ లొకేషన్, ఇలాంటివి అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి. సంతానపరమైన విషయాల్లో కూడా అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి. అందువల్ల జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే, సిస్టమేటిక్గా ప్లాన్ చేయకపోతే ఇబ్బందులు పడే అవకాశం, ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా కొంతమందికి కనబడుతోంది. జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, సామాజికంగా 10 ఆఫ్ సోర్ట్స్. 2 బాగానే ఉన్నాయి. కుటుంబపరంగా ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్యామిలీ మెంబర్ సహాయ సహకారాలు ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా కానీ మీరు కాంప్రమైజ్ చదువుకు వెళ్తూ ఉంటారు, మీరు పర్వాలేదు. సామాజికంగా కూడా కొత్త పరిచయాలు, కొత్త మార్పులు, అనేక రకాల ఇవన్నీ మార్పులు వస్తూ ఉంటాయి. లైఫ్ అంటే ఏంటి, ఏ రకంగా జీవించాలి అనేది అవగాహన వస్తుంది మీకు. లైఫ్ని మీరు తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రశాంతమైన జీవితం గడిపే ప్రయత్నాలు ఏం చేస్తారు, బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్. పూర్తి అనుకూలత ఉద్యోగంలో. ఉద్యోగంలో ఎవరైనా ప్రాజెక్టు బెంచ్ మీద ఉంటే వాళ్ళకి ప్రాజెక్ట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యతిరేకత తగ్గుతాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశము, ఉద్యోగం చేసే స్థలంలో మీ యొక్క ఉనికి మీరు చాటుకునే ప్రయత్నం చేస్తారు. పూర్తి అనుకూలత ఉద్యోగంలో కనబడుతుంది. ఉద్యోగం లేనివాడి పరిస్థితి ఏమిటి? కింగ్ ఆఫ్ కప్స్. సీరియస్గా ప్రయత్నం చేయరు. ఉద్యోగం అవసరము, ఇది లేకపోతే మనకి ఇబ్బంది అనే పాయింట్ బుర్రకెక్కదు. ప్రయత్నం చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. బాగానే ఉంటుంది. కొత్త వ్యాపారం చేయడం, కొత్త ఎక్స్పాన్షన్ చేయడం కానీ, బిజినెస్ ఎక్స్పాన్షన్, కొత్త పార్ట్నర్స్ రావడాలు ఇలాంటివి ఉంటాయి. కొత్త ప్లేసులు బిజినెస్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. అనుకూల వాతావరణం అంతా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసే వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఆర్థికంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్లు ఓపెన్ చేయడం, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం కొంత కనబడుతోంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా అనారోగ్యం చేయడం మూలంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ప్రత్యేకంగా మీకు ఆరోగ్య సమస్యలు మీకు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. ఏమైనా కొత్తగా అంటే మీ వృశ్చిక రాశిలో పుట్టినప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయ్యి ఉండి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటూ ఉన్నట్లయితే
ఆ ట్రీట్మెంట్ అంతా సక్సెస్ఫుల్గా జరిగి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశము, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తగ్గే అవకాశం కనబడుతుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? మూన్, ఎవరిని పట్టించుకోవద్దు, ఏది పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్ళండి. 16, 17, 18 తారీఖుల్లో కొంత ఒత్తిడి, అనారోగ్యం కలిగే అవకాశము, మాటపడే అవకాశము, చెయ్యిని తప్పు మాటపడే అవకాశం ఉంటుంది. అందువల్ల పట్టించుకోవద్దు ఎవరిని. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే సహనంతో ఉండాలి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? డెవిల్ కార్డు తీసుకోవాలి. స్ట్రెంగ్త్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ సోర్డ్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్డ్స్. మగవారు చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు, పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఆడవారికి సంబంధించి కొంత సహనంతో ఉండాలి, మౌనంగా ఉండాలి, అనవసర మాటలు మాట్లాడదు. 24వ తారీఖు దాకా మౌనాన్ని ఆశ్రయించండి. కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం కాకుండా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. మాట అనకపోయినా కానీ పొరపాట్లు జరిగినట్టు మాట అన్నట్టుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా, లేకపోతే అనవసరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు చిక్కులు ఏమి ఉండవు, బాగుంటుంది. ఒక మాట మీద ఉంటారు, భార్య భద్రత కూడా బాగుంటుంది. సంతానపరంగా కూడా బాగుంది, సంతాన వృద్ధి కలుగుతుంది, సంతానపరంగా అభివృద్ధి కనబడుతుంది, సంతాన లాభాలు కలుగుతున్నాయి, బాగుంది అంతా కూడా సంతానపరంగా. విద్యార్థుల పిల్లలకు కూడా బాగుంటుంది, పోయిన అవకాశాలు కలిసి వస్తాయి, లైఫ్లో పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, బాగుంటుంది. అన్ని రకాలకి కలిసి వచ్చే కాలం, చేయి జాపిన అవకాశాలు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. నక్షత్ర వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్, అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్, జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్. ఈ నెగిటివ్ పాయింట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విశాఖ వాళ్ళకి ఉన్నాయి. జనరల్ డిస్టర్బెన్స్, చికాక్గా ఉంటుంది, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాలి అర్థం కాని పరిస్థితి ఉంటుంది, సమాజంలో అసహ్యం విరక్తి కలుగుతూ ఉంటాయి, ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయంగా ఉండడం తప్ప మౌనంగా నిష్క్రమించడం అక్కడి నుంచి తప్ప అంతకంటే ఏం చేయలేరు. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, మీ పని మీరు చేసుకుంటారు. 24వ తారీఖు దాకా అలాగే ఉంటుంది, మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి. ఎవరిని ఎక్కువగా పట్టించుకోవద్దు. జ్యేష్ఠ నక్షత్రం బాగుంటుంది, పూర్తి అనుకూలత ఉంటుంది, సమస్యలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, అనుకూల వాతావరణం ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? విశాఖ వాళ్ళు ఏం చేయాలి? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ప్రత్యేక పరిహారం అక్కర్లేదు, నిత్యపూజ చేసుకోండి, భేతాళ రుద్రుడిని ఆరాధన చేయండి, ఓం తురుతురు భేతాళాయ స్వహ జపం చేసుకోండి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? ఎంపరర్, శివారాధన చేసుకోండి, రాహుగ్రహాన్ని ఆరాధించండి. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ వ్యాండ్స్. మీరు కూడా శివారాధన చేసుకోండి, రుద్ర దశాక్షి జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని 19 జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, మీకు తప్పకుండా పూజ యథావిధిగా పూజలు జరుగుతాయి. శుభం భూయాత్.